హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 5 వీడియో చేయబోతున్నాం. కెమిస్ట్రీ 5th సెమిస్టర్ పేపర్ 5లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు నేను 4 వీడియోలు అప్లోడ్ చేశాను. బాటనీ పేపర్ 5, పేపర్ 6, అలాగే జువాలజీ పేపర్ 5, పేపర్ 6. ఆ వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. చూడండి, వాళ్ళు ఎవరైనా చూడండి, మిగిలిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. రైట్, కెమిస్ట్రీ కొంచెం లేట్ కావడానికి కారణం బాటనీ జువాలజీ లాగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాదు, మీకు అందరికీ తెలిసే. బాటనీ జువాలజీలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ కొంచెం తయారు చేయడానికి టైం పట్టింది. కొంచెం ప్రీవియస్ పేపర్స్ కొంచెం స్టడీ చేసి మెటీరియల్ మొత్తం ఎనాలిసిస్ చేసి ఈ క్వశ్చన్ని రెడీ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. రైట్, ఏమైనా సూచనలు సలహాలు నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను. రైట్, ఇక్కడ మనకు కెమిస్ట్రీ పేపర్ 5 మొత్తం సేమ్ మన సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 ఎలా ఉందో అలానే ఉంటుంది. మన ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, జనరల్ అలా అన్నమాట. రైట్, ఇక్కడ ఫస్ట్ మనకు కొంచెం బాటనీ జువాలజీ కంటే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ చదవాలి కెమిస్ట్రీలో. ఎందుకంటే బాటనీ జువాలజీలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అంటే మనము ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవే వస్తాయి. కానీ కెమిస్ట్రీలో అలా కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు. ABCD ఇట్లా ఇచ్చి AB అన్న రాయండి లేదా CD అన్న రాయండి అని ఇస్తాడు. కెమిస్ట్రీలో రెండు షార్ట్ ఆన్సర్స్ కలిపి ఎస్ఏకి ఇస్తాడు. కాబట్టి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ చదువుకోవాలి మనం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వాచ్ చేయండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. తెలుగు మీడియం వాళ్ళు వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఆక్టాహెడ్రల్ అంటే అష్టముఖ్య, టెట్రాహెడ్రల్ అంటే చతుర్ముఖ్య. క్వశ్చన్ మీకు ఇలా అడుగుతారు ఎగ్జామ్లో. అష్టముఖ్య సంశ్లిష్టాలలో చతుర్ముఖ్య సంశ్లిష్టాలలో క్షేత్ర సాదృశ్యంను వివరింపుము. క్రిస్టల్ ఫీల్డ్ అంటే ఇక్కడ CFT అని ఉంటుంది, మీ బుక్లో చూసుకోండి, మీ మెటీరియల్లో. CFT క్షేత్ర సాదృశ్యంను వివరింపము. రైట్, సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది, ఎక్స్ప్లెయిన్ వస్తుంది ఇక్కడ, చూసుకోండి. కొంచెం తొందరగా స్లైడ్స్ చేయడం వల్ల కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అయింది. రైట్, ఎక్స్ప్లెయిన్ గాయస్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సక్సెప్టిబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్. తెలుగు మీడియం వాళ్ళకి సింపుల్గా గాయ్ పద్ధతి ద్వారా సంశ్లిష్ట సమ్మేళనాల అయస్కాంతత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు? మరోసారి వినండి. గాయ్ పద్ధతి ద్వారా సంశ్లిష్ట సమ్మేళనాల అయస్కాంతత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లా సైంటిస్ట్ నేమ్ మీదకి ఎలా స్టడీ అని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎక్కువ ఇవే ఉంటాయి మీరు రేపు రాయబోయే ఎగ్జామ్లో. ఎక్కువ ఈ నేముడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి. అండ్ థర్డ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద జోబ్స్ మెథడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ కాంప్లెక్సెస్. తెలుగు మీడియం వాళ్ళు వినండి. ఇక్కడ రైట్, సంశ్లిష్ట సంఘటనాన్ని జాబ్ పద్ధతి ద్వారా ఎలా నిర్ణయిస్తారు? మరోసారి వినండి. సంశ్లిష్టాల సంఘటనాన్ని జాబ్ పద్ధతి ద్వారా ఎలా నిర్ణయిస్తారు? చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అండి. రెండిట్లలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ వేట్స్ రూల్ అండ్ రైట్ టు ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీకు తెలుగు వాళ్ళకి ఎలా ఇస్తారంటే వేడ్ నియమాన్ని తెలిపి ఏవైనా అంటే కనీసం 2 ఉదాహరణలు ఇమ్ము. వేడ్ నియమాన్ని తెలిపి కనీసం 2 ఉదాహరణలు ఇమ్ము అంటే ఏవైనా 2 ఉదాహరణలు ఇవ్వండి. అంటే ఒక 4-5 ఉంటాయండి ఎగ్జాంపుల్లో. మన టెక్స్ట్ బుక్లో మీ మెటీరియల్లో ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి ఏవైనా 2 రాస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో మీరు ఎక్స్ట్రా చదవాల్సిన క్వశ్చన్స్ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ యూనిట్ నుంచి. అండ్ సెకండ్ యూనిట్
ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ గాబ్రియల్ సింథసిస్ అండ్ ఆఫ్మాన్స్ బ్రోమోమైడ్ రియాక్షన్ అండ్ షమిట్ రియాక్షన్ అండ్ ఇట్స్ మెకానిజం రాయాలి. రైట్, ఇందులో మనకు 3 రియాక్షన్స్ ఉన్నాయి. ఒకటి గాబ్రియల్ సింథసిస్ అండ్ రెండోది ఆఫ్మాన్స్ బ్రోమోమైడ్ రియాక్షన్ అండ్ థర్డ్ వన్ షమిట్ రియాక్షన్. 3 కూడా ఇంపార్టెంటే. ఏవైనా 2 ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయండి. ఏవైనా 2 రియాక్షన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. తెలుగు మీడియం వాళ్ళకి గాబ్రియల్ సంశ్లేషణ ఆఫ్మాన్ బ్రోమోమైడ్ సేమ్ యాస్టిస్ అలా ఉంటుంది. అండ్ థర్డ్ షమిట్ రియాక్షన్, షమిట్ చర్యలను తెలుపుతూ వాటి చర్యా విధానాన్ని తెలపండి. ఎగ్జామ్లో ఇలా ఇస్తారండి. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఇన్స్బర్గ్, ఇక్కడ పోయింది, సారీ, ఇన్స్బర్గ్ ఒక్క నిమిషం ఇక్కడ రాస్తాను. చూసుకోండి. రైట్, ఎక్స్ప్లెయిన్ ఇన్స్బర్గ్ సెపరేషన్ ఆఫ్, ఇక్కడ డిగ్రీస్ వస్తాయి, 1 degree 2 degree 3 degree. డిగ్రీస్ అంటే ఏం లేదు, ఇక్కడ 1 amine 2 amine అండ్ 3 amine అన్నట్టు. 1 2 3 amines ఫ్రమ్ దెన్ మిక్చర్. తెలుగు మీడియం వాళ్ళకి ఎలా అడుగుతారంటే ఇన్స్బర్గ్ విధానం ద్వారా మిథైల్ ఎమిన్ 1 degree అంటే 1, మిథైల్ ఎమైన్ 1 అండ్ డైమిథైల్ ఎమైన్ 2, ట్రైమిథైల్ ఎమైన్ 3 లా అమ్మోనియా క్షార స్వభావాన్ని పోల్చండి. అమ్మోనియాల క్షార స్వభావాన్ని పోల్చండి అని ఇచ్చారు. అని ఎగ్జామ్లో ఇలా అడుగుతారు. మీ మెటీరియల్లో కూడా ఇలా ఉంటుంది. ఇన్స్బర్గ్ ద్వారా మిథైల్ ఎమిన్, డైమిథైల్ ఎమిన్, ట్రైమిథైల్ ఎమిన్ల అమ్మోనియాల క్షార స్వభావాన్ని పోల్చండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సైనైడ్ మరియు ఐసోసైనైడ్ల ఏవైనా 2 తయారీ పద్ధతులు మరియు 2 రసాయన చర్యలను వివరించండి, రాయండి. ఇది చూసుకోండి మీరు. అండ్ సెకండ్ యూనిట్లో ఆర్గానిక్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి. రైట్, ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై ఫ్యూరాన్ పార్టిసిపేట్స్ ఇన్ డీల్స్ ఆల్డర్ రియాక్షన్. ఎగ్జాంపుల్, మీరు ఐ థింక్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి చూస్తున్నారు. డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అనేది కంపల్సరీ వస్తుంది, అంటే కంపల్సరీ మీ మెటీరియల్లో ఉంటుంది. డీల్స్ ఆల్డర్ చర్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే ఎలా అడుగుతారంటే డీల్స్ ఆల్డర్ చర్య ఫ్యూరన్ అనేది డీల్స్ ఆల్డర్ చర్యలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది, ఎందుకు పాల్గొంటుంది, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాయండి అని ఇస్తాడు. నెక్స్ట్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. నేమ్ రియాక్షన్స్. ఎక్స్ప్లెయిన్ పాల్నర్ సింథసిస్ విత్ ఎగ్జాంపుల్. తెలుగులో పాల్నర్ సంశ్లేషణను వివరించి ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఏమి ఎగ్జాంపుల్ రాస్తారండి ఇక్కడ? 1,4 డైకార్బోనైల్ సమ్మేళనాల నుండి 1,4 డైకార్బోనైల్ సమ్మేళనాల నుండి అని మీ బుక్లో ఉంటుంది, చూసుకోండి. అండ్ సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ చిచిబోబిన్ ఇన్ రియాక్షన్ విత్ మెకానిజం. చిచిబోబిన్ చర్య మరియు చర్యా విధానాన్ని గురించి రాయండి. చిచిబోబిన్ చర్య మరియు చర్యా విధానం గురించి రాయండి. ఇవి 2 కూడా ఇంపార్టెంట్, మంచిగా చూసుకోండి జాగ్రత్తగా. ఈ 6 కార్డు చదవాల్సిందే మీరు ఆర్గానిక్ నుంచి. అండ్ థర్డ్ యూనిట్, ఫస్ట్ క్వశ్చన్, డిరైవ్ ద రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. మొదటి అంటే ప్రథమ క్రమాంక చర్య రేటు స్థిరాంకాన్ని ఉత్పాదించండి అని ఇలా ఇచ్చి 20 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇలా ఇచ్చి ఒక లెక్కిస్తాడు, ఏదైనా ఒక లెక్కిచ్చి చేయమంటాడు, చూసుకోండి మీరు. అండ్ సెకండ్, డిరైవ్ ద రేట్ ఈక్వేషన్ ఫర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ ఏమి ఇస్తారంటే అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్. అంటే ద్వితీయ క్రమాంక చర్య స్థిరాంకాన్ని ఉత్పాదించండి. అలాగే ఈ సమీకరణం ద్వారా అర్ధవాయువును ఎలా లెక్కిస్తారంటే హౌ టు క్యాలిక్యులేట్ ఆఫ్ లైఫ్ టైం బేస్డ్ ఆన్ దిస్ రియాక్షన్. ఇంగ్లీష్లో ఇలా ఇస్తారు. అంటే ఏదైనా ఒక ఆఫ్ లైఫ్ టైం ఒక లెక్కిచ్చి దీన్ని
ఈ సమీకరణం ద్వారా దీన్ని ఎలా లెక్కిస్తారు అని ఇస్తారు. ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. అంటే ఇక్కడ రియాక్షన్ ఉత్పాదించి ఏదైనా ఒక లెక్కిస్తాడు, ఆ లెక్క చేయాలి. ఆల్రెడీ మీ మెటీరియల్ ఏ లెక్క ఉంటుందో గదే లెక్కిస్తాడు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ లెక్క ఉంటుందో గదే ఇస్తాడు ఇక్కడ. అండ్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ యూజింగ్. రైట్, ఇక్కడ రెండు రియాక్షన్స్ ఉన్నాయి, వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి చూద్దాం. ఫస్ట్ది వాంట్ ఆఫ్ డిఫరెన్షియల్ మెథడ్, దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆస్వాల్డ్ ఐసోలేటెడ్ మెథడ్, ఆల్రెడీ మీరు ఫోర్త్ సెమ్లో మీరు ఎగ్జామ్ రాసే ఉంటారు, ఆస్వాల్డ్ చదివారు, ఇక్కడ వాంట్ ఆఫ్ చదువుతారు. ఈ వాంట్ ఆఫ్ ఆస్వాల్డ్ రెండు కూడా ఇంపార్టెంటే. ఏదైనా ఒకటి అడగచ్చు, రెండు అడిగి లాంగ్ క్వశ్చన్కి అడగచ్చు. చూసుకోండి, తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇలానే ఉంటుంది. వాంట్ ఆఫ్ డిఫరెన్షియల్ మెథడ్ ఉంటుంది, వాంట్ ఆఫ్ అని ఉంటుంది, వాంట్ ఆఫ్ అని చూసుకోండి. అండ్ ఆస్వాల్డ్ వాంట్ ఆఫ్, ఇవి రెండు చూసుకోండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద collision theory of reaction rates and effect of temperature of the rate of reaction. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఎలా అడుగుతారంటే తెలుగు మీడియం వాళ్ళకి, అర్హీనియస్ సమీకరణం ద్వారా ఉత్తేజిత శక్తి ఎలా లెక్కిస్తారు? అర్హీనియస్ సమీకరణం ద్వారా ఉత్తేజిత శక్తిని ఎలా లెక్కిస్తారు చూసుకోండి. రైట్, ఓకే. దీంతో మనకు థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, దీంట్లో చూద్దాం. అండ్ ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ గ్రోథస్ డ్రాపర్ లా అండ్ స్టార్క్ ఐన్స్టీన్స్ లా ఆఫ్ ఫోటోకెమికల్ ఈక్వివలెన్స్. ఎలా అడుగుతారంటే తెలుగు మీడియం వాళ్ళకి, గ్రోథస్ డ్రేఫర్ అండ్ స్టార్క్ ఐన్స్టీన్ కాంతి రసాయన తుల్యత నియమాలను వివరించండి. గ్రోథస్ డ్రేఫర్ మరియు స్టార్క్ ఐన్స్టీన్ కాంతి రసాయన తుల్యత నియమాలను వివరించండి. ఇలా అడుగుతారండి మీకు ఎగ్జామ్లో. మీ మెటీరియల్లో కూడా యాస్టిస్ అలానే ఉంది. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈ మూడింటికి మూడు ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మూడు చదువుకోవాల్సింది. ఎక్స్ప్లెయిన్ జబొలొన్స్కీ డయాగ్రామ్. జబొలొన్స్కీ చిత్రాన్ని తెలపండి. జబొలొన్స్కీ చిత్రాన్ని గురించి తెలపండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిఫైన్ అండ్ గివ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్లోరోసెన్స్ అండ్ పాస్పోరిసెన్స్. తెలుగు మీడియం వాళ్ళకి, స్ఫురదీప్తి. ఫ్లోరోసెన్స్ అంటే స్ఫురదీప్తి, పాస్పోరిసెన్స్ అంటే ప్రతిదీప్తి. స్ఫురదీప్తి ప్రతిదీప్తి గురించి వివరించండి, తెలపండి. సింపుల్ క్వశ్చన్. దీంట్లో ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. కింద ఇచ్చిన దాంట్లో మనము దాన్ని నిర్వచించి అండ్ వాటికి ఒక ఎగ్జాంపుల్ రాయాలి. ఏంటి? క్రోమోఫోర్, తెలుగు మీడియం వాళ్ళకు కూడా గంతే ఉంటుంది క్రోమోఫోర్ అని తెలుగులో. నెక్స్ట్ ఆక్సోక్రోమ్, తెలుగు మీడియం వాళ్ళకు కూడా గంతే ఉంటుంది ఆక్సోక్రోమ్. అండ్ బాథోక్రోమిక్ షిఫ్ట్, తెలుగు మీడియం వాళ్ళకి బాథోక్రోమిక్ బదిలీ అని ఉంటుంది, చూసుకోండి. బదిలీ, షిఫ్ట్ అంటే బదిలీ కదా. నెక్స్ట్ ఇప్సోక్రోమిక్ షిఫ్ట్, ఫోర్త్ వన్ ఇప్సోక్రోమిక్ షిఫ్ట్. ఇక్కడ కూడా ఉంది ఇప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటే బదిలీ, తెలుగు మీడియం వాళ్ళకి ఇప్సోక్రోమిక్ బదిలీ అని ఉంటుంది. రైట్, దీంట్లో మనకు ఫోర్త్ క్వశ్చన్స్ అయిపోయి ఫోర్త్ యూనిట్లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ ఫింగర్ ప్రింట్ రీజియన్. వేలి ముద్రల ప్రాంతం గురించి వివరించండి. పేజ్ నెంబర్ 102లో ఉంది, చూసుకోండి. షిరన్ పబ్లికేషన్ వాళ్ళు, పేజ్ నెంబర్ 102లో ఉంది. రైట్ ఏ షార్ట్ నోట్ అండ్ ఫింగర్ ప్రింట్ రీజియన్. దీన్ని ఇలా అడగారండి, దీంతో ఇంకొక క్వశ్చన్ యాడ్ చేసి అడుగుతారు ఎస్ఏకి. కేయూ వాళ్ళకి షార్ట్ క్వశ్చన్ రావచ్చు, దీని నుంచి షార్ట్ క్వశ్చన్కి రావచ్చు. అండ్ సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ బేస్డ్ మూమెంట్స్ ఆఫ్ ఇనెర్షియా. ఇక్కడ ఏంటంటే అణువులతో విద్యుదయస్కాంత వికిరణం రకాలను గురించి రాయండి. తెలుగు మీడియం వాళ్ళకి ఎలా అడుగుతారంటే, అణువులతో విద్యుదయస్కాంత వికిరణం రకాల గురించి రాయండి అని అడుగుతారు, చూసుకోండి. రైట్, మనకు దీంతో ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం, జాగ్రత్తగా వినండి. రైట్, ఇప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఫస్ట్ యూనిట్లో ఎక్స్ట్రా క్వశ్చన్ వచ్చేసి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను రాయండి. అప్లికేషన్స్, సిఎఫ్టీ అని ఉంటుంది కదా, మీకు
సిఈఎఫ్టీ అప్లికేషన్స్ అండి, ఏం లేదు, అది చూసుకోండి. అండ్ ఫస్ట్ యూనిట్లో సరిపోతుంది ఇది. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మీకు చూసుకోవాల్సినవి ఒక్క నిమిషం, ఇంకో క్వశ్చన్ ఉందండి ఫస్ట్ యూనిట్లో, ఇది కూడా ఇంపార్టెంటే, ఇంకా రాస్తాను చూడండి. ఇది మీ మెటీరియల్లో ఉంటుంది. అంటే ఈ అయాన్ యొక్క శోషణ వర్ణపటం అని ఉంటుంది ఒకటి చిన్నగా, ఇది చూసుకోండి, ఇది నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీ మెటీరియల్లో చూసుకొని రాసుకోండి. అండ్ దీంతోపాటు మనకు సెకండ్ యూనిట్లో చూద్దాం. సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే, ఫిర్రోల్ అండ్ ఫ్యూరాన్, రైట్, ఫిర్రోల్ అండ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్, ఇక్కడ ఇంకోటి ఉంది, రైట్. ఇక్కడ ఏంటంటే డిస్క్రైబ్ ఏరోమాటిక్ నేచర్ ఆఫ్ ఫిర్రోల్ అండ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్. ఫిర్రోల్ అండ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ లా ఏరోమాటిక్ స్వభావాన్ని గురించి రాయండి. ఫిర్రోల్ అండ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ లా ఏరోమాటిక్ స్వభావం గురించి రాయండి. తెలుగు మీడియం వాళ్ళకి ఇలా అడుగుతారు, రైట్. దీంతో మనకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ థర్డ్ యూనిట్లో మీకు ఎక్స్ట్రా క్వశ్చన్ వచ్చేసి అభిఘాత సిద్ధాంతం మరియు పరివర్తన స్థితి సిద్ధాంతాలను వివరించండి. అభిఘాత సిద్ధాంతం మరియు పరివర్తన స్థితి సిద్ధాంతాలను వివరించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. అభిఘాత అని ఉంటుంది. అండ్ దీంతోపాటు మీకు ఫోర్త్ యూనిట్లో ఎక్స్ట్రా క్వశ్చన్ ఏం లేదు, రైట్. ఓకే, ఇప్పటివరకు చెప్పుకున్న క్వశ్చన్లని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని మీ మెటీరియల్లో టిక్ చేసుకొని చదువుకోండి, రైట్. ఓకే, దీంతో మనకు కెమిస్ట్రీ పేపర్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది క్లియర్గా. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కామెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రీప్లై ఇస్తాను. అండ్ అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు చాలా అంటే ఎగ్జామ్కి చాలా గ్యాప్ ఉంది, కానీ ఈ కెమిస్ట్రీ పేపర్ 5కి గ్యాప్ లేదండి. ఒక రోజు మధ్యలో హాలిడే వస్తుంది, అంటే ఆ టైంలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, మన థర్డ్ సెమ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి. కాబట్టి మీకు 1 డేనే మధ్యలో గ్యాప్ ఉంది. కాబట్టి ఈ 1 వీక్లో కెమిస్ట్రీ పేపర్ 5 సిలబస్ని, అంటే మీకు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ మీరు కంప్లీట్ చేసుకొని రెడీ ఉండండి. ఆ రోజు మీకు రివిజనే ఉంటుంది, ఆ రోజు కొత్త నేర్చుకుని ఉండదు. రివిజన్ చేసి మీరు డైరెక్ట్ రాయాలి. ఆ రోజే మీరు చదువుతా అంటే మీతో కాదు, అది కొంచెం కష్టం ఉంటుంది ఈ పేపర్. మిగిలిన సబ్జెక్టులలో కాదు, బాటనీ జువాలజీ లెక్క ఒక రోజు చదువుకొని పాస్ అవుదామని అలా అనుకోకండి. మళ్ళీ మంచి, అంటే ఇప్పుడు 2 hours ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఇంత గ్యాప్ కూడా ఉండదు. ఇది ఫైనల్ ఇయర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఈ కెమిస్ట్రీ తర్వాత నెక్స్ట్ టుమారో అన్నా డే ఆఫ్టర్ టుమారో అన్నా ఎగ్జామ్ ఎలా రాయాలో, అంటే ఏమేమి స్ట్రాటజీస్ టిప్స్ ఫాలో కావాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, మంచి మార్క్స్ ఎలా సాధించాలి, దానిపైన ఒక వీడియో చేస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.